ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే తెప్పోత్సవాలు అంటే ఏంటి, ఈ తెప్పోత్సవం సేవని ఎందుకోసం నిర్వహిస్తారు, ఈ సేవకు టికెట్ కాస్ట్ ఎంత మందిని అలో చేస్తారు, ఈ టికెట్స్ ని ఎలా పొందాలి, ఇంకా ఈ తెప్పోత్సవం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి స్వామి వారి మొదటి గడప దర్శనం ఉంటుందా, ఇలా శ్రీవారి ఆలయంలో నిర్వహించే తెప్పోత్సవం సేవకి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియచేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టిటిడికి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో సంవత్సరానికి 5 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించే తెప్పోత్సవాలని తెప్ప తిరునాళ్లుగా పిలుస్తారు. ఈ సందర్భంగా శ్రీవారు స్వామివారి పుష్కరిణిలో అలంకరించిన తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. జీవన సాగరంలో మునిగిపోకుండా భక్తులను రక్షించే దైవానుగ్రహానికి తెప్పోత్సవాలను ప్రతీకగా భావిస్తారు. తెప్ప అంటే పడవ, ఓడ. ఓడలో సుఖాసీనులైన శ్రీవారు కోనేటిలో విహరించడాన్నే తెప్పోత్సవం అంటారు. తిరుమలలో ఈ తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీన కాలం నుంచే జరుగుతున్నాయని తెలుస్తుంది. ప్రతి సంవత్సరం పాల్గొన చైత్ర మాసాలలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు ఈ తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. అంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చి నెలలో శ్రీవారి పుష్కరంలో 5 రోజులు ఈ తెప్పోత్సవాలు నిర్వహిస్తారండి. శ్రీవారి పుష్కరిణిలో 5 రోజుల పాటు నిర్వహించే తెప్పోత్సవాల్లో భాగంగా మొదటి రోజు సాయంత్రం 6 గంటలకి శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా ఆలయ 4 మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చి పుష్కరిణిలో విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆసీనులై శ్రీవారి పుష్కరిణిలో 3 సార్లు విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఇక తెప్పోత్సవాల్లో భాగంగా 2వ రోజు సాయంత్రం 6 గంటలకి రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి వారి ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చాక పుష్కరిణిలో అలంకరించిన తెప్పలపై స్వామివారిని ఆసీనులు చేసి తెప్పపై స్వామివారు 3 సార్లు పుష్కరంలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఇక తెప్పోత్సవాల్లో భాగంగా 3వ రోజు సాయంత్రం 6 గంటలకి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా 4 మాడ వీధుల్లో పుష్కరిణి వద్దకు తీసుకొచ్చి పుష్కరంలో అలంకరించిన తెప్పపై స్వామివారు ఆసీనులై పుష్కరంలో 3 సార్లు విహరించి భక్తులకు స్వామివారు దర్శనమిస్తారు. అలాగే తెప్పోత్సవాల్లో భాగంగా 4వ రోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చి తెప్పపై స్వామివారిని ఆసీనులు చేసి తెప్పపై ఆ పుష్కరంలో మొత్తం 5 సార్లు స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. అలాగే తెప్పోత్సవాల్లో భాగంగా 5వ రోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి ఉత్సవ మూర్తులను పుష్కరిణి వద్దకు తీసుకొని వచ్చి తెప్పలపై స్వామివారు మొత్తం 7 సార్లు పుష్కరంలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి పుష్కరంలో నిర్వహించే తెప్పోత్సవాలని ఫ్లోట్ ఫెస్టివల్ అని కూడా అంటారు. అయితే మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేద పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య శ్రీవారి పుష్కరంలో సంవత్సరానికి ఒక్కసారి 5 రోజుల పాటు ఈ తెప్పోత్సవాలను టిటిడి వారు నేత్ర పర్వంగా నిర్వహిస్తారండి. అయితే ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ ని తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు ఎక్కడా కూడా ఆఫ్లైన్ లో ఇవ్వరు. కేవలం టిటిడి వారు ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. రోజుకి సుమారుగా 250 టికెట్స్ చొప్పున 5 రోజులకి కలిపి 1250 టికెట్స్ వరకు రిలీజ్ చేస్తారండి. ఈ తెప్పోత్సవం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 500 రూపాయలు ఉంటుంది. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు అంటే ఇద్దరు ఆడవారు కావచ్చు, ఇద్దరు మగవారు కావచ్చు, ఏ ఇద్దరికైనా ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఒకరికి బుక్ చేసుకునేలా ఉంటే 500 రూపాయలు పే చేసి బుక్ చేసుకోవాలి. ఇద్దరికి బుక్ చేసుకునేలా ఉంటే ఒకేసారి 1000 రూపాయలు పే చేసి బుక్ చేసుకోవాలి. బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఈ సేవకు ఫ్రీగా తీసుకొని
వెళ్ళవచ్చు. అబౌట్ 12 years అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు, ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. అయితే ఈ తెప్పోత్సవం సేవ టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకుని ఈ టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారో ఆ తేదీ నుంచి 6 నెలల ముందు వరకు ఎటువంటి ఆర్జిత సేవల్ని అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, పవిత్రోత్సవం, వసంతోత్సవం, జ్యేష్ఠాభిషేకం ఇలా ఎటువంటి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోనటువంటి భక్తులకి మాత్రమే ఈ తెప్పోత్సవం సేవ టికెట్స్ అనేవి బుక్ అవుతాయి. ఎందుకంటే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ వేరే ఏ ఆర్జిత సేవని బుక్ చేసుకోవాలి అన్నా మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. తెప్పోత్సవం సేవలు శ్రీవారి పుష్కరంలో సంవత్సరానికి ఒక్కసారి నిర్వహిస్తున్నప్పటికీ ఈ టికెట్స్ ని ఆర్జిత సేవ కోటాలో రిలీజ్ చేస్తారు కాబట్టి వీటికి కూడా 6 నెలల టైం గ్యాప్ అనేది వర్తిస్తుందండి. అయితే ఈ తెప్పోత్సవం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు తప్పనిసరిగా ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ అంటే సాంప్రదాయ వస్త్రాలనే ధరించి వెళ్లాల్సి ఉంటుంది. ఆడవారు కనైతే శారీ లేదా హాఫ్ శారీ లేదా చుడీదార్ విత్ దుప్పట ఈ డ్రెస్ కోడ్ పాటించాలి. మగవారు కనైతే పంచా, చొక్కా ఈ డ్రెస్ కోడ్ అనేది పాటించాలండి. ఈ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి సాయంత్రం 6 గంటల సమయంలో శ్రీవారి పుష్కరిణి వద్ద రిపోర్ట్ చేయాలని మెన్షన్ చేస్తారు. మీరు 6 గంటలకి పుష్కరిణి వద్ద రిపోర్ట్ చేస్తే రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీవారి పుష్కరంలో నిర్వహించే తెప్పోత్సవాలను కనులారా వీక్షించి ఆ తెప్పోత్సవం సేవ అయిపోయాక అక్కడి నుంచి మీరు శ్రీవారి ఆలయం పక్కనే ఉన్న సుపదం ఎంట్రీలో రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే సుపదం ఎంట్రీ గుండా మిమ్మల్ని అలో చేసి వైకుంఠం 1 లో ఉన్న కంపార్ట్మెంట్ లో ఒక 10-15 నిమిషాల పాటు కూర్చోపెట్టి ఆ తర్వాత కంపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసి దర్శనానికి వెళ్తున్న క్యూ లైన్ లోకి మిమ్మల్ని కలిపేస్తారండి. అలా వెళ్లి మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అంటే తెప్పోత్సవం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ముందు శ్రీవారి పుష్కరంలో నిర్వహించే ఆ తెప్పోత్సవం సేవని కనులారా వీక్షించి ఆ తరువాత సుపదం ఎంట్రీ ద్వారా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే దర్శనం మాత్రం జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. మొదటి గడప దర్శనం అనేది ఉండదు. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది 5 రోజుల పాటు నిర్వహించే తెప్పోత్సవాలు 5 రోజుల్లో మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకుని ఆ టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ ఒక్క తేదీలో మాత్రమే ఆ టికెట్ ద్వారా మీకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఈ 2026వ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు 5 రోజుల పాటు శ్రీవారి పుష్కరంలో తెప్పోత్సవాలు నిర్వహించారండి. ఆల్రెడీ ఈ సేవలు అయిపోయాయి కదా, మరి ఇప్పుడు ఈ సేవల గురించి ఎందుకు వీడియో చేస్తున్నారు అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే సేవలు ఏవి, ఆ సేవా టికెట్స్ ని మేము ఎలా పొందాలి, అసలు ఆ సేవలు ఎందుకోసం నిర్వహిస్తారు, ఇలా వీటికి సంబంధించి పూర్తి వివరాలతో వీడియోస్ చేయమని అడుగుతున్నారండి. సో భక్తులందరికీ కూడా ఈ సేవలకి సంబంధించిన సమాచారాన్ని తెలియచేయడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. ఓకే అండి, ఇది తిరుమల శ్రీవారి పుష్కరంలో 5 రోజుల పాటు నిర్వహించే తెప్పోత్సవాలు అంటే ఏంటి, ఆ సేవా టికెట్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.